సాసేజ్ సెలబ్రేషన్ పార్ట్ 2. ఏ పిల్లి, నాకు అర్జెంటుగా ఒక టాయిలెట్ పేపర్ తీసుకొచ్చి ఇవ్వు. ఇంకా పిల్లి నా దగ్గరకు రాలేదు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తుంది? అక్కన పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే నాకు టాయిలెట్ పేపర్ తీసి ఇవ్వండి. ఏ పిల్లి, స్క్రూ డ్రైవర్ ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఓరా పిల్లి, నేను వాడిని ఎప్పటికీ క్షమించను. నా చెయ్యి బాగా నొప్పి పడుతుంది. మొదలు పెడతామా? అద్భుతమైన వాసన. ఏ పిల్లి, నా దగ్గరికి రా. దేని తీసుకెళ్ళు. సరే పర్వాలేదు, నేనే ఇదంతా తినేస్తాను. ఏంటి ఈ అడవి వదిలి వెళ్తున్నావా? ఏమైంది? నీకు లక్కకి ఏదైనా గొడవైందా? ఇదంతా నా కోసం తీశాను. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర దొంగతనం చేస్తుంటావు? నువ్వు ఒక దొంగవి. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర దొంగతనం చేస్తుంటావు? ఈ అడవిలో నా కోసం ఎవరూ లేరు. ఆగు, వెళ్ళకు. తన సమస్యను తీర్చడానికి మనం సహాయపడాలి. నాకు తెలుసు. సరేరా, మనం వెళ్ళి విక్క దగ్గర చెప్దాం. ఓకేరా. ఏ పిల్ల, ఆ పిల్లి గురించి అనుకుంటేనే నాకు తలనొప్పి పుడుతుంది. దాని గురించి ఆలోచించనే కూడదు. జరిగిందంతా చాలా తనవద్దు. ఇంకా ఆలోచించకూడదు. చాలు, నన్ను వెళ్ళనివ్వండిరా. నీకు మాట ఇస్తున్నాను రా, నేను తిరిగి వస్తాను. వదలేరా, నేను చెప్పేది నమ్ము. నన్ను వదలరా. అరవకో, నీతో ఒక విషయం చెప్పాలి. ఆ పిల్లి విషయంలో ఏం జరిగిందని నువ్వు తెలుసుకోవాలని మేము చెప్తున్నాము. ఆ పిల్లి గురించా? దాని గురించి మీరేం మాట్లాడతారు? ఆ పిల్లి నా దగ్గర అబద్ధం చెప్పింది, నన్ను మోసం చేసింది. రే లక్క, నువ్వేరేలా చెప్పమన్నావు? అది ఇప్పుడు ఏమైందంటే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు పిల్లి. ఒక పిల్లికి ఎందుకు డబ్బులు అవసరమో? దానికి కారణం మీ దగ్గర చెప్తాను, కానీ దానికి మీరు నాకు మాట ఇవ్వాలి. నేను చెప్పే విషయం రహస్యంగా ఉంచాలి, సరేగా? సరే. మేమిద్దరం ఒకే సంవత్సరం కలిసే ఉన్నాము. నేను తను సాసేజ్ విషయం కోసం మీట్ అయ్యాం. అప్పుడు నా జీవితంలో చాలా కష్టాల్లో ఉన్నాను. ఇది నిజమైన సాసేజే కాదు, ఇది చాలా వేస్ట్. అప్పుడే నాకు మనుషుల మీద కొంచెం నమ్మకం అనేది వచ్చింది. నేను తనకి నా విశ్వాసం చూపించడానికి నేను తనకి ఒక సాసేజ్ కొని ఇద్దామని అనుకున్నాను. ఆ పిల్ల మీ దగ్గర సహాయం అడిగి నాకు సాసేజ్ కొనాలనుకునిందా? అదే నిజము. నువ్వు చాలా దారుణమైన వాడివి లక్క. ఏంటి? చాలా పెద్ద తప్పు చేశాను. నేను అంత త్వరలో మోసపోనురా. మీరు ఏం చేస్తా నేను మోసపోను. ఆ పిల్లని తలుచుకుంటే బాధగా ఉంది. ఇప్పుడు ఏం చేసేది? నా ఫేవరెట్ ఇల్లు. నేను ఎంత త్వరగా రాస్తానని అనుకోనేలేదు. నాకు అర్థం కాలేదు. ఆ ఎలుకబంట్లు ఎందుకు నా దగ్గర అలా చెప్పారు? ఒక్క నిమిషం. ఇది ఏ రోజు? మనం కలిసి ఒక సంవత్సరం అయిందనుకుంటా. నేను తను ఒక సాసేజ్ కోసం మీట్ అయ్యాము. ఇది నిజమైన సాసేజే కాదు, ఇది వేస్ట్. ఒకవేళ ఇది నిజమే అంటే ఏంట్రా అది కనిపించట్లేదు? అసలు ఆ స్క్రాబ్ అమ్మే డబ్బులు తెచ్చిందంటే నా డబ్బులు ఎక్కడికి పోయింది?
1 2 3 4 నా డబ్బులు నిజంగానే కనిపించకుండా పోయిందా? బాగా ఆలోచించు వేక్. రే అనవసరంగా నా డబ్బులు నేను మోసం చేశాను. నేను చాలా పిరికివాడిని అయిపోయానా? ఆ పిల్ల నాకు సాసేజ్ కొనియాలని ట్రై చేసింది, కానీ దాన్ని అర్థం చేసుకోకుండా కోపంగా నడుచుకున్నా. అది కూడా కోప్పడి వెళ్ళింది. నేను తనని కనిపెడతా. అయితే మేము చెప్పేది నువ్వు నమ్ముతావా? ఇలా చూడు, నాకు ఒక విషయం చెప్పు. తను ఇప్పుడు ఎక్కడ ఉందా? అరే బండి కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. వాడు సిటీకి వెళ్తానని వెళ్ళాడు. రికో తను రైల్వే స్టేషన్కి వెళ్ళుంటాడు. హే పిల్లి, నేను వస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు. రే తమ్ముడు, మనం కూడా తనకి సాయం చేద్దాం. ప్రయాణికులకు విజ్ఞప్తి, కొద్ది నిమిషాల్లో ట్రైన్ క్యాపిటల్కు బయలుదేరుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి బయలుదేరుతుంది. మీ టికెట్ ఎక్కడ ఇవ్వండి. ఒక నిమిషం ఆగండి, వస్తాను. ఏయ్, నీ టికెట్ ఇచ్చి వెళ్ళు. ఇలా ఆగు. చూడండి, నా దగ్గర టికెట్ లేదు. టికెట్ లేకపోతే లోపలికి వెళ్ళలేవు. బయటికి వెళ్ళు. వెళ్ళు. చట్టం అనేది అందరికీ ఒకటే, అది బాగా గుర్తుపెట్టుకో. ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ కొంచెం సమయంలో బయలుదేరుతుంది. అరే, నేను చాలా పెద్ద తప్పు చేశాను. దొంగ నా బ్యాగ్ తీసుకుని పారిపోయాడు. హా? నేను డ్యూటీలో ఉన్నప్పుడు దొంగతనమా? జరగనివ్వను. అంతా నా చెయ్యి వదిలిపోయింది. ఏ అక్కడే ఆగు. వాడు నీ కోసం ఎదురు చూస్తాడు. వెళ్ళు. ఏ డబ్బులు ఇది నువ్వేనా? చాలా చాలా థ్యాంక్స్. తప్పించుకున్నానని అనుకుంటున్నావా? నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టను, గుర్తుపెట్టుకో. అద్భుతం తమ్ముడు. ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ కొంచెం నిమిషంలో బయలుదేరబోతుంది. ప్రయాణికులందరూ త్వరగా ఎక్కండి. పిల్లి, పిల్లి ఎక్కడ ఉన్నావు? హే, కిటికీలో నుంచి కిందికి దిగు. ట్రైన్ బయలుదేరబోతుంది. అందరూ త్వరగా ఎక్కండి. ఏ పిల్లి ఎక్కడ ఉన్నావు? ఏ పిల్లి ఎక్కడ ఉన్నావు? ఏ పిల్లి నన్ను క్షమించు. పిల్లి, ఏ పిల్లి, బండి తీయకండి, ఆపండి. చెప్పేది వినండి, ఆపండి. ఏ పిల్లి, బండి నుంచి కిందకి దిగు. ఏ ఆగు, ట్రైన్ మూవ్ అవుతుంది, ఎక్కకూడదు. వెనకాల పరిగెత్తొద్దు, చెప్పేది విను. నేను వెళ్ళనివ్వను. పిల్లి, సార్ చెప్పేది వినండి, ఆగండి. ఒక్కసారి చూడు, దయచేసి చూడు, చెప్పేది విను. సార్ చెప్పేది వినండి, ప్రశాంతంగా ఉండండి. బండి వేగంగా వెళ్తుంది, ఇప్పుడు బండి ఎక్కలేము. చెప్పేది వినండి, వెళ్ళకూడదు, వెళ్ళకూడదు, ఆగండి. పిల్లి, నేను వదిలి వెళ్ళకు, నేను చెప్పేది విను. నా పిల్లి. ఏంటి పిల్ల? దీనికోసం ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాడో తెలియట్లేదు. నా పిల్లి. నువ్వు తిరిగి వచ్చేసావా? అది నిజమేనా? పిల్లి, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? నా దగ్గరికి వచ్చేసావా? ఎంత ప్రేమగా ఉన్నారు కదూ. ఏంటే సాసాజా, ఇదలా నీ దగ్గరకు వచ్చిందా? హాయ్ చిట్టి పిల్లి, నా దగ్గర ఉన్న లాస్ట్ సాసేజ్ అతని దగ్గర ఇచ్చేసాను. హాయ్ చిట్టి పిల్లి, చాలా ప్రేమతో ఉన్నావే, నీకు సాసేజ్ కావాలా? రా పిల్ల, నిజంగానే నువ్వు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అవే. ఏ లక్క, ఈ విషయం కోసం నువ్వు మాకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆ దొంగడు ఎక్కడ? ఆ దొంగడు గురించి కొంతసేపు ముందే కదా చెప్పావు.
వీళ్ళ దొంగలు ఏంటి వేళకోళమా? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. ఆగంటా, ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను. ఇప్పుడే మీరు స్టేషన్కి రావాలి.